హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి. వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అప్కమింగ్ నిండు నూరేళ్ల సావాసం ప్రోమోలో ప్రచండ బుజ్జమిని తన మంత్రశక్తితో ఏ విధంగా మారుస్తాడో ఈ ప్రోమోలో చూద్దాం. అమర్ జరిగిన ఎపిసోడ్లో బాగితోటి తనకి గతమంతా గుర్తుకొచ్చేసిందని, నువ్వు నా భార్యవని, బుజ్జమ్మ నా కూతురు అని చెప్పడంతో బాగి వాళ్ళందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు. తర్వాత బుజ్జమ్మకి ఏర్పాటు చేసిన అభినందన సభకి వెళ్ళడానికి అందరూ రెడీ అయ్యి ఆ పార్టీకి వస్తూ ఉంటారు. అమర్, బాగి, పిల్లలు, బుజ్జమ్మ కూడా చాలా అందంగా రెడీ అయ్యి చాలా సంతోషంగా అందరూ కలిసి వస్తూ ఉంటుంటే అలా అమర్, బాగి సంతోషంగా ప్రేమగా ఒకరినొకరు చూసుకుంటూ వస్తూ ఉండేసరికి అదంతా చూసి మనోహరి చాలా కోపంగా అమర్కి గతం గుర్తుకొచ్చేసి బాగిని తన భార్యని, బుజ్జమ్మే తన బిడ్డ అని చెప్పడంతో బాగి ఈరోజు ఇంత సంతోషంగా ఉంది. బాగి అమర్తో అలా సంతోషంగా ఉండటం నేను చూడలేకపోతున్నాను. అందుకే బాగి సంతోషాన్ని చెడగొట్టడానికి ప్రచండాన్ని ఈ పార్టీకి రమ్మని పిలిచాను. అయినా ప్రచండ ఎక్కడ ఉన్నాడు కనిపించడం లేదని మనోహరి అనుకుంటూ ఉంటుంటే అప్పుడే ప్రచండ అతని శిష్యుల్ని ఇద్దరిని కూడా మనకి చూపిస్తూ ఉంటారు. మనోహరి ప్రచండ కోసం వెతుకుతూ ఉంటే అప్పుడే ప్రచండ తన శిష్యుడు ఇద్దరు కూడా మనోహరికి కనపడేసరికి ప్రచండను చూసి మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ప్రచండ, మీరేంటి ఇలా మారువేషాల్లో సూటు బూటు వేసుకొని వచ్చారు అని అంటూ ఉండేసరికి ఆ బాలిక కోసమే వచ్చాము మనోహరి, మా మీద ఎవరికి డౌట్ రాకుండా ఉండాలంటే ఇలా మారువేషాల్లో వచ్చామని చెప్తూ ఉండేసరికి మనోహరి సరే జాగ్రత్తగా ప్లాన్ని వర్కౌట్ చేయండి, ఎవరికి కూడా డౌట్ రాకూడదని చెప్పి మనోహరి ప్రచండ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత అమర్ వచ్చిన గెస్టులందరినీ రిసీవ్ చేసుకుంటూ బిజీగా ఉంటాడు. బాగి పిల్లలందరూ ఎక్కడున్నారా, ఎటుపోతున్నారా జాగ్రత్తగా చూస్తూ ఉంటే ఆకాష్, ఆనంద వాళ్ళు ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే బుజ్జమ్మ ఆడుకుంటూ ఉంటుంటే అప్పుడే బుజ్జమ్మను చూపిస్తూ తన శిష్యుడితో ప్రచండ, ఆ బాలికనే మనం ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఎవ్వరికి కనపడకుండా యథాతథంగా తీసుకొని వెళ్ళాలి అని అంటూ ఉంటే అప్పుడు ఆ శిష్యుడు యథాతథంగా ఆ బాలికని ఎవరికి కనపడకుండా ఎలా తీసుకెళ్తాం గురువుగారు అని అంటూ ఉంటే అప్పుడే బుజ్జమ్మ ఒంటరిగా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ట్యాప్ దగ్గరికి వస్తూ ఉంటుంది. అది గమనించిన ప్రచండ, పద శిష్య, బాలిక ఒంటరిగా ఉంది, ఇది ఏ సరైన సమయం, తొందరగా వెళ్ళి ఆ బాలికని అదృశ్యం చేయాలని చెప్పి వెంటనే అక్కడిగా ఒంటరిగా ఉన్న బుజ్జమ్మ దగ్గరికి వెళ్ళి తన చేతిలో ఉన్న మంత్రదండ సహాయంతో కళ్ళు మూసుకొని ఒక మంత్రం చదివి వెంటనే బుజ్జమ్మపై ప్రయోగించేసరికి బుజ్జమ్మ స్పృహ కోల్పోయి ఒక పూల కుండీలాగా మారిపోతుంది. వెంటనే ప్రచండ ఆ శిష్యుడి వైపు చూసి, ఎలా తీసుకెళ్తామని ఇందాక నువ్వు అడిగావు కదా, ఇలాగనే ఇప్పుడు ఈ పూల కుండీని ఎవరు చూడకుండా మనం బయటికి తీసుకువెళ్తే ఈ బాలిక మనతో పాటు బయటికి వచ్చేస్తుందని ప్రచండ చెప్తూ ఉంటారు. మరి ప్రచండ మంత్రశక్తితో పూల కుండీలాగా మారిన అమర్, బాగి వాళ్ళు ఎలా సేవ్ చేస్తారు, ప్రచండ కుట్రని ఎలా తిప్పి కొడతారనేది అప్కమింగ్ ప్రోమోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.